హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి అయితే తెలుసుకుందాము. కుంభరాశి వారికి జూన్ 30 అలాగే జూలై 1, 2, 3, 4వ తేదీలలో మీ జాతక ఫలితాలు అసలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను మనం ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇక మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం పట్ల చాలా కాలం నుంచి మీరు నిరాశ చెంది ఉన్నారు. అయితే మీకు తిరిగి ఆనందం ఈ 4 రోజులలో తప్పనిసరిగా కలుగుతుంది. ముఖ్యంగా మీ పైన జరిగినటువంటి ఒక అన్యాయానికి సంబంధించిన కర్మచక్రం అనేది ఒక కొత్త దశలోకి ప్రవేశించబోతుందా అని అన్నట్లుగా మీకు అనిపిస్తూనే ఉంటుంది. కుంభరాశి వారు గత కొన్ని వారాలుగా కొన్ని ప్రశ్నలతో జీవిస్తూ ఉండిపోయి ఉండవచ్చు. నేను చాలా ఎక్కువగా కష్టపడుతున్నాను, ఫలితం నాకు ఆలస్యంగా ఎందుకు వస్తుంది? నా మంచితనాన్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు ఎందుకు? ఈ సమాజంలో ఎప్పుడూ కూడా నన్ను దూరం పెట్టారు. నా జీవితంలో ఈ అడ్డంకులు ఎందుకు అలా వస్తూనే ఉన్నాయి అని అనుకుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా ఈ 4 రోజుల్లో మీకు తప్పకుండా తెలుసుకుంటారు. అయితే ఈ 4 రోజుల్లో ఉదయం నుంచి మీ పైన శుక్రగ్రహం అలాగే శని ప్రభావం అనేది చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ గా మీ కళలపైన మీ ఆలోచనలపైన బలంగా పనిచేయబోతుంది. ఈ రోజు నుంచి మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది తర్వాత 4 రోజులకు అది ఒక పునాదిలాగా ఉండబోతుంది. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ 4 రోజుల్లో ధనానికి సంబంధించిన విషయాలలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి చెల్లింపులు, ఆలస్యమైనటువంటి లావాదేవీలు, రావాల్సినటువంటి సమాచారం, డబ్బు ఇటువంటివి మరల కదలికలోకి రావటం మీరు చూస్తారు. అయితే ఈ సమయంలో చాలా మంది ఒక విషయాన్ని గమనిస్తారు. గతంలో మీ విలువను గుర్తించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిప్పుడు మీ పనిని గమనించడం మొదలు పెడతారు. ఇది బహిరంగంగా జరగదు, నిశ్శబ్దంగా అలా ప్రారంభమవుతూనే ఉంటుంది. దీని ప్రభావం తర్వాత రోజులలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజున మధ్యాహ్న సమయానికి మీరు ఒక వ్యక్తితో చేసే సంభాషణ కీలకంగా మారబోతుంది. అంటే ఈ 4 రోజుల్లో ఆ వ్యక్తి మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక తలపు దాగి ఉందని చెప్పుకోవాలి. అందుకే ఈ 4 రోజుల్లో మాట్లాడే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా చెప్పాలంటే సాయంకాల సమయంలో మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది. చాలా కాలంగా మనసులో పెట్టుకున్నటువంటి ఒక లక్ష్యం మీ ముందుకు ఖచ్చితంగా రాబోతుంది. ఇది సాధ్యం కాదు అని అనుకున్నటువంటి విషయం మీరు సాధించవలసినటువంటి లక్ష్యంగా తప్పకుండా పెట్టుకుంటారు. అయితే ఇక్కడ కర్మ తన పనిని ప్రారంభించబోతుందని చెప్పుకోవాలి. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు ఒక మార్గం చూపే శక్తిగా ఎదురవ్వబోతుంది. ఎదురు చూడనటువంటి సమయంలో అంటే మీరు ఎదురు చూడనటువంటి సమయంలో ఒక వ్యక్తి ద్వారా వచ్చినటువంటి సహాయం ఎవరు గుర్తించినటువంటి సమయంలో మీరు చూపించినటువంటి నిజాయితీకి ఇది ప్రతిఫలంగా చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా మీ చుట్టూ ఒక రక్షణ వలయంలా మారబోతున్నాయి. ఈ 4 రోజుల్లో రాత్రుల్లో మీకు ఒక ఆలోచన వస్తుంది. మిమ్మల్ని అది బలంగా తాకుతుంది. అది సాధారణమైన ఆలోచనలు కాదు. మీ జీవితం తర్వాత అడుగు ఏమిటా అనేది అంతర్గత సంకేతాలుగా చెప్పుకోవచ్చు. ఇక చాలా మంది మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు తెర వెనుక ఉన్నటువంటి కొన్ని నిజాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు రావటం మొదలవుతాయి. ఈ 4 రోజుల్లో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని తీసుకొచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు. మీ మనసులో మొదలైన ఆలోచన ఈ 4 రోజులు ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో, కోపానికి గురి కాకుండా మంచి ఆలోచనతో ఉంటారో అప్పుడు మీకు మరింత ఎక్కువగా స్పష్టంగా అసలు ఏం పని చేయాలి, ఏ పని చేస్తే అందులో మనకు లాభం ఉంటుంది అనే దాని పట్ల ఒక అవగాహన కూడా పొందుతారు. ఇక మీరు చాలా కాలంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించిన ఒక చిన్న విషయం ఇప్పుడు మీ ముందు నిలుస్తుంది. ఇది కేవలం సమాచారంగా కాకుండా ఒక దిశగా చూపించడానికి మీ ముందుకు వస్తుంది. ఇది ఒక కొత్త సంకేతం. ఇది మీ కర్మ చూపిస్తున్నటువంటి గొప్ప మార్గంగా భావించండి. ఈ రోజు నుంచి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. ఎప్పటి వరకు మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి తిరిగి మాట్లాడటానికి మీ ముందుకు రావచ్చు. ఎప్పటి వరకు స్పందించినటువంటి వ్యక్తులు స్పందించకపోవచ్చు. ఇప్పటి వరకు మీ కష్టాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు మీ విలువను గుర్తించడం ప్రారంభించవచ్చు. మరి ఈ విధంగా ఈ మార్పులు చిన్న చిన్నవిగా కనిపించినా వీటి వెనక ఉన్నటువంటి అర్థం చాలా పెద్దది.
ఎందుకంటే ఎప్పుడూ కాలం ఒకలాగే ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫలితాన్ని చూపిస్తుంది. ముందుగా కొన్ని సంకేతాలను కూడా చూపిస్తుంది. ఆ తర్వాత మన పరిస్థితులను మనకు అర్థమయ్యేలా చేస్తుంది. తర్వాత మీరు గుర్తించవలసినటువంటి ఒక విషయం, ఈ 4 రోజుల్లో ధనానికి సంబంధించినటువంటి విషయాలలో ఒక ఆసక్తికరమైన కదలిక మీకు కనిపిస్తూనే ఉంటుంది. గతంలో మీరు విడిచిపెట్టినటువంటి ఒక అవకాశం మరలా మీ దృష్టికి రావటం, ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం లేదంటే ఒక విషయం, ఇవన్నీ మీకు ఒక కొత్త మార్గాన్ని చూపించటం జరుగుతుందనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఈ 4 రోజుల్లో ఒక నిజాన్ని తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తప్పుగా అంచనాలు వేసుకున్నారు అని వెంటనే గుర్తిస్తారు. ఈ స్పష్టత మీలో తెలియనటువంటి కొత్త ధైర్యాన్ని మీకు కలిగిస్తుంది. ఇక్కడి నుంచి మీ నిర్ణయాలన్నీ మారటం మొదలవుతాయి. మీ మాటల్లో నమ్మకం పెరుగుతుంది. మీ ఆలోచనలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు గతంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం సరైనదే అని ఈ 4 రోజుల్లో నిరూపణ అనేది కనిపిస్తుంది. అయితే ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత ఎక్కువగా బలపరుస్తుంది. మీరు కుటుంబ ప్రాధాన్యం కంటే కొత్త బంధుత్వం లేదంటే మరికొంత ఎక్కువగా మంచి మంచి సంబంధాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సంకేతం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే ఎవరితోనైనా సరే అపార్థం ఏర్పడి ఉంటే ఆ అపార్థం తగ్గే దిశలో పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా మీ గురించి తప్పుగా అర్థం చేసుకొని ఉంటే వారికి నిజం అర్థమవటం కూడా కనిపిస్తుంది. ఎవరైనా మీ పైన అన్యాయం చేసి ఉంటే వారి చర్యల ఫలితం అనేది తప్పకుండా మీకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ కాలం అనేది తన ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపించబోతుంది. మీరు ఏమీ చేయకుండానే కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. కొన్ని మాటలు మీకు మద్దతుగా నిలుస్తాయి. కొన్ని సంఘటనలు మీ వైపుకే తిరుగుతాయి. ఇదంతా యాదృచ్ఛికంగా జరగదు. గతంలో మీరు చేసుకున్నటువంటి మంచి పుణ్యకర్మలు, అంటే మీరు వేసినటువంటి ఒక విత్తనం ఇప్పుడు మొలకెత్తి దానికి ఒక ఒక మంచి మహావృక్షమై మీకు ఫలాలను అందించేటటువంటి రోజులైతే నేనక వెనక్కి తిరిగి చూడను. నేను నా విలువను తగ్గించుకోను. ఇప్పుడు నా సమయం మొదలైంది అనే భావన మీకు బలపడిపోతుంది. అదే సమయంలో మీకు తెలియకుండానే ఒక ముఖ్యమైన మార్పు కూడా జరగవచ్చు. మీరు తీసుకోబోయే విషయం ఏమిటంటే, ఏదైనా నిర్ణయం ఈ 4 రోజుల్లో అత్యంతమైన కీలకమైనటువంటి మలుపుగా మారబోతుంది. ఈ 4 రోజులలో మీకు స్పష్టమైనటువంటి ఫలితాలనేవి కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత మీకు ఏర్పడుతుందని గమనిస్తారు. గత కొన్ని రోజులుగా జరిగినటువంటి సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి మీ కళ్ల ముందుకు వస్తాయి. అలాగే ఈ సంకేతాలు అన్నీ కూడా మిమ్మల్ని కుంగతీయటానికి కాదు, ఎవరు ఎలాంటి వారు అనేది అర్థం చేసుకునే విధంగా మీ మనసుకు ఒక సంకేతం ఆ భగవంతుడే ఇస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణమైతే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి నిరాశ వెనుక ఒక పాఠమైతే ఖచ్చితంగా నేను నేర్చుకున్నాను కదా. ప్రతి అడ్డంకి వెనుక నేను బలంగా ఎలా ఉండాలి అనే దాని పట్ల అవగాహన పెంచుకున్నాను అనే దిశగా మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఈ అవగాహన మీలో తెలియనటువంటి ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ 4 రోజులలో మీరు ఒక ముఖ్యమైనటువంటి వార్త మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మీ దృష్టిని ఆకర్షించే విధంగా ఆ వార్త మీ ముందుకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎవరో చెప్పిన ఒక మాట, ఎవరో పంపించిన సమాచారం, మీరే గమనించినటువంటి ఒక సంఘటన, ఇలా ఏదైనా కావచ్చు. ఇది మీలో ఉన్న సందేహాన్ని పూర్తిగా తొలగించేలా ఉంటుంది. ఈ రోజు నుంచి సరిగ్గా ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మరింత వేగంగా అమల్లోకి వస్తాయి. ఇక్కడ నుంచి కాలం మీకు ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతిని అడుగడుగున అందివ్వటం మొదలు పెడుతుంది. అది ధన రూపంలో కావచ్చు, గౌరవ రూపంలో ఉండవచ్చు, లేదా పేరు ప్రతిష్టలు, లేదంటే ఇంకా ఏదైనా సరే మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కావచ్చు. అనేక రకాల బహుమతిని అడుగడుగునా కూడా మీకు పరిచయం చేస్తుంది. అది మీ విలువను ప్రపంచం గుర్తించేటటువంటి దశగా మారుస్తుంది. చాలా కాలంగా మీరు చేసిన కృషి ఇప్పుడు ఇతరుల దృష్టిలో పడబోతుంది. ఎప్పటి వరకు మౌనంగా చూసిన వ్యక్తులు ఇప్పుడు మీ గురించి తిరిగి మాట్లాడుకోవటం మొదలు పెడతారు. ఎప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు ఇప్పుడు మీ సామర్థ్యాన్ని తెలుసుకుంటారు. ఇది మీకు ఒక గొప్ప మానసికపరమైనటువంటి విజయంగా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కొన్ని కొత్త అవకాశాలు కూడా మీ ముందుకొచ్చి నిలబడతాయి. ఆ అవకాశాలు మొదటి చూపులో మీకు కొంచెం సాధారణంగా కనిపించవచ్చు, కానీ దాని వెనుక ఉన్నటువంటి విలువ చాలా పెద్దదండి. ఇక్కడ
చాలా మంది ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయం తర్వాత కొన్ని వారాల దిశను నిర్ణయించబోతుంది అని మీరు ఖచ్చితంగా గ్రహించాలి. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే జాగ్రత్తగా తీసుకోండి. ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటను గమనించండి. ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆ అంతరాత్మ చెప్పేటటువంటి శక్తి అమూల్యమైనది. కాబట్టి అంతరాత్మ చెప్పే మాటకు గౌరవం ఇవ్వండి. ఇక మీకు దూరంగా ఉండవలసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కాలమే దూరం చేయబోతుంది. ఇది మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. ఇదే సమయంలో మీ పైన గతంలో అన్యాయం చేసిన వ్యక్తుల జీవితాలలో కూడా మార్పులు మొదలవుతాయి. వారు చేసిన నిర్ణయాల ఫలితాలు వారి ముందుకు రాబోతున్నాయి. ఇక చెప్పాలంటే వారు చెప్పిన మాటల ప్రభావం వారికే తిప్పి కొట్టబోతుంది. వారు చేసిన తప్పుల భారం వారు అనుభవించడం ప్రారంభిస్తారు. అయితే ఇదంతా కూడా ప్రతీకారం కానే కాదు. ఇది కాలం యొక్క సమతుల్యత. ఇది భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా వారు చేసుకున్న దానికి తిరిగి ఇచ్చినటువంటి ప్రతిఫలంగా భావించండి. ప్రతి మాటకు కూడా ప్రతిధ్వని అందిస్తుంది. ప్రతి ఆలోచనకు కూడా ప్రతిస్పందన ఇస్తుంది. కాబట్టి మీరు ఒక నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. మీరు చేసినటువంటి మంచి పనులు, మీరు చూపించినటువంటి ఆదరణ, మీరు చేసినటువంటి పూజలు, అలాగే మీకు ఉన్నటువంటి మంచి సత్ప్రవర్తన ఇవి మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎప్పుడు ఏ సమయంలో కూడా మర్చిపోవద్దు. ఇక మీ సమయం ప్రారంభమైందనే చెప్పుకోవాలి. మీ ప్రయాణం సరైనటువంటి దిశలో నడవబోతుంది. నేను సరైనటువంటి మార్గంలోనే నడుస్తున్నాను అనే భావన మీ హృదయంలో పదే పదే బలంగా మీకు వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఇది కేవలం ఆత్మవిశ్వాసం కాదు. ఇది భగవంతుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప ధృవీకరణ. అలాగే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రశాంతత మీలో ఖచ్చితంగా ఏర్పడుతుంది. గతంలో మీకు నిద్ర పట్టనివ్వనటువంటి కొన్ని ఆలోచనలు ఇప్పుడు మీ పైన ప్రభావాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూపలేవు. గతం మీకు బాధను కలిగించినటువంటి కొన్ని సంఘటనలు ఇప్పుడు మీకు పాఠాలుగా మాత్రమే కనిపిస్తాయి. ఇది కేవలం కాలమిచ్చే తీర్పు. ఇది అసలైనటువంటి తీర్పు. మీ శత్రువులు ఓడిపోవటం కాదు, మీరు బలపడటం, మీరు ఎదగటం, మీరు మీ విలువను గుర్తించటం ఇదే నిజమైనటువంటి విషయం. ఈ 4 రోజుల ప్రయాణంలో అత్యంత ముఖ్యమైనటువంటి రోజుల్లో మీరు తప్పకుండా చేసుకోవలసినటువంటి దేవతారాధన, పాటించవలసినటువంటి విధి విధానాల గురించి కూడా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఎప్పటి వరకు ఏ విషయంలో ముందుకు వెళ్లాలో, ఏ విషయంలో వెనక్కి తగ్గాలో ఆలోచించినటువంటి మీకు ఈ 4 రోజుల్లో సరైనటువంటి సమాధానం దొరుకుతుంది. మీ నిర్ణయాలు సందేహంతో ఉండవు. మీ మాటల్లో కొత్త స్థిరత్వం ఏర్పడుతుంది. మీ అడుగులో ధైర్యం ఏర్పడుతుంది. ఈ రోజు మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడటం మొదలు పెడతారు. ఎందుకంటే గతంలో మీకు భారంగా కనిపించిన కొన్ని విషయాలు ఇప్పుడు మీకు బలంగా మారవచ్చు. మీరు అనుభవించిన కష్టాలు మీకు అనుభవంగా నిలిచాయి. మీరు ఎదుర్కొంటున్నటువంటి నిరాశలు ఇప్పుడు మీకు మార్గదర్శకంగా మారాయి. ఇదే కాలం యొక్క గొప్ప రహస్యం. అది శిక్ష అనుకుంటే అది మీ పొరపాటే. అది మీకు మరింత శక్తిని అందిస్తుంది. అది పరీక్ష మాత్రమే కాకుండా ఫలితాన్ని కూడా మీకు అందివ్వబోతుంది. మీ ఎదుగుదలకు గట్టి పునాది ఇవ్వబోతుంది. ఈ 4 రోజుల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి ఒక వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేస్తుంది. దీనివలన మీ భవిష్యత్తు స్పష్టమైనటువంటి ప్రభావం కూడా కనిపిస్తుంది. ఇక ఇక్కడ చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు అని నాకు అనిపిస్తూనే ఉంది. అదేంటంటే ఎప్పటి వరకు మీరు కోల్పోయిన దానిపైన మీరు దృష్టి పెడతారని ఎప్పుడూ అనుకోలేదు. ఇక నుంచి మీరు కోల్పోయిన దానిపైన దృష్టి పెట్టబోతున్నారు. మీ ముందున్నటువంటి అవకాశాలను ఒక్కొక్కటిగా గుర్తించబోతున్నారు. ఈ అవగాహనే అసలైన మలుపు. కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి ఈ 4 రోజులు మీకు బహుమతులను ఇవ్వబోతున్న రోజులు. కాబట్టి భగవంతుడికి తప్పకుండా మీ వంతు కృతజ్ఞతలైతే చెప్పుకోండి. మీరు ఎదగటానికి సిద్ధంగా ఉండండి. నేను నా విలువను అంగీకరించాను. నేను నా దారిలో ముందుకు సాగిపోతున్నాను అనే భావన మీరు తప్పకుండా కలిగి ఉన్నప్పుడు మీ ఆలోచనలు అన్నీ పూర్తిగా మారిపోతాయి. ఇకపైన మీరు ఇతరుల అంగీకారం కోసం కాకుండా మీ నిర్ణయాలను మీరు అంగీకారంగా తెలియపరచుకోండి. అదే మీకు బలం. మీ ప్రయాణానికి మీరే దిశ అవ్వండి. ఇక ఈ 4 రోజుల్లో అసలైనటువంటి ఫలితం, ధనం వచ్చినా, గౌరవం వచ్చినా, అవకాశాలు వచ్చినా ఇవన్నీ తర్వాత విషయాలు. మొదట మీలో వచ్చినటువంటి మార్పే గొప్ప విజయం. మీరు బలపడటం, మీరు స్పష్టత పొందటం, మీరు మీ శక్తిని గుర్తించటం, అదే
కాలం మీకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతిగా భావించండి. ఈ 4 రోజుల సమయానికి మీకు ఎన్నో రకాలుగా అంటే మీకు తెలియనటువంటి విషయాలలో తెలుసుకునేటటువంటి తత్వం ఏర్పడుతుంది. గందరగోళం నుంచి బయటకు రావచ్చు. సందేహం నుంచి సమాధానం పొందవచ్చు. భారమైనటువంటి ఆలోచనల నుంచి ప్రశాంతమైనటువంటి భావం మీలో ఖచ్చితంగా ఏర్పడవచ్చు. అయితే ఇది ఒక కొత్త ప్రారంభమని కూడా చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో చెప్పేటటువంటి సందేశం ఒకటే. మీ కష్టం, మీ కాలం ఏ మాత్రము వృధా కాలేదు. మీ నిజాయితీ వృధా కాలేదు. మీ సహనం వృధా కాలేదు. ప్రతి ఒక్కదానికి కూడా ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు. ప్రతి ప్రయత్నానికి కూడా ఫలితం ఉంది అని ఆ భగవంతుడు మీకు నిరూపించబోతున్నాడు. మీ మంచితనానికి విలువ ఎక్కడా పడిపోలేదు. విలువ మీరు తప్పకుండా పొందుతున్నారు అని ఆ భగవంతుడు పదే పదే మీకు గుర్తు చేయబోతున్నాడు. అందుకే ఈ 4 రోజుల్లో మీ ఆత్మ విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. ఈ 4 రోజుల్లో మీ ఆత్మ విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. మీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు. మీ శక్తిని తక్కువగా అంచనా వేయవద్దు. ఎందుకంటే ఇది నిజమైనటువంటి మీ సమయంగా భావించండి. మీ దారి, మీ ప్రయాణం కొత్తగా మారబోతుంది. ఈ 4 రోజుల్లో మీకు ఏర్పడేటువంటి కొత్త బంధం, కొత్త పరిచయం ఇలా ఏదైనా కావచ్చు. మీ జీవితంలో గట్టి పునాది కాబోతుంది. వారి ద్వారా వచ్చినటువంటి అవకాశాలు, వారి ద్వారా మీరు పొందేటటువంటి ఆనందం, ఎనలేని అనుభూతిని మీకు ఇవ్వబోతుంది. ఆ వ్యక్తి మీకు స్నేహితుడి రూపంలో కావచ్చు, ప్రేమికుడి రూపంలో కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి రూపంలో కావచ్చు. ఇలా ఎక్కడైనా ఎలా అయినా కానీ ఆ యొక్క వ్యక్తి ద్వారా వచ్చినటువంటి ఆ పరిచయం, ఆ వార్త, ఆ వ్యక్తి నింపేటటువంటి ఆనందం మీ జీవితానికి ప్రాణం పోయబోతుంది. ఈ 4 రోజుల్లో మీకు ఏర్పడబోయేటటువంటి కొన్ని విషయాల పట్ల ఒక స్పష్టమైన అవగాహన మీరు తెలుసుకున్నారు కదా. అయితే ఉద్యోగ వ్యాపార దిశగా ఆలోచిస్తే ఉద్యోగంలో పెనుమార్పులు, అలాగే ధనానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో మీరు ఎప్పటి వరకు కోల్పోయినటువంటి ధనం కావచ్చు, లేదంటే కొన్ని అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఆర్థిక విషయాలలో మీరు బలంగా ఉండబోతున్నారు. అలాగే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాలలో కూడా మీరు వదులుకున్నటువంటి అంటే ఏదైతే మీకు దక్కవలసి ఉందో ఆస్తిపాస్తుల విషయాలలో దక్కకుండా మీరు విడిచిపెట్టుకున్న వాటిల్లో కూడా తిరిగి మరల మంచి లాభాలైతే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా కుంభరాశి వారు అంటే మొదటి రోజు దేవతారాధన, చిన్నపాటి పరిహారాలు పాటించండి. మీ జీవితంలో ఏర్పడే ప్రతికూలమైనటువంటి సమయాన్ని పారద్రోలటానికి, ముఖ్యమైనటువంటి పనుల్లో మీకు విజయం దక్కటానికి, అలాగే శత్రువుల ద్వారా మీరు బాధపడేటటువంటి కొన్ని విషయాలలో శత్రువుల బాధను పూర్తిగా తొలగించుకోవటానికి ఈ దేవతారాధన పరిహారాలు మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ 4 రోజుల్లో ఈ దేవతారాధనలు, ఈ పరిహారాలు చేసుకోవడానికైతే ప్రయత్నించండి. ఈ 4 రోజులలో మొదటి రోజు గణపతి ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతియే నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు లేదంటే 21 సార్లు జపించండి. ఈ రోజున పచ్చ పెసలు లేదంటే పళ్ళు అంటే పచ్చగా ఉండే పళ్ళు ఏవైనా సరే ఎవరికైనా దానంగా ఇవ్వండి. ముఖ్యంగా ఈ రోజున శని భగవానుడి ముందు నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే ఈ రోజున శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజు కుంభరాశి వారు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇక కుక్కకు గాని కాకికి కాని ఏదైనా మీ వంతుగా ఆహారాన్ని పెట్టండి. అలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇకపోతే ఈ 4 రోజుల్లో రెండవ రోజు ఇంట్లో నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టుకోండి. తప్పకుండా సూర్యారాధన చేసుకోండి. నల్ల నువ్వులను దానం చేయటం లేదంటే కాకులకు ఆహారం పెట్టటం చాలా శుభప్రదం. ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఇంకా జూలై 1వ తేదీన మీరు గురువుల ఆశీర్వచనాలు తీసుకోవటం మీకు ఎన్నో శుభ ఫలితాలను ఇవ్వటానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈ రోజున పెద్దల ఆశీర్వచనాలు కానీ లేదంటే గురువుల ఆశీర్వచనాలు తీసుకోవటం అనేది మరిన్ని శుభ ఫలితాలను ఇవ్వటానికి అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే శివాభిషేకం చేసుకోండి. బిల్వ పత్రాలతో స్వామివారికి అర్చించుకోండి. ఈ 4 రోజుల్లో మీరు ప్రత్యేకంగా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 10 నిమిషాల తర్వాత అంటే 5-10 నిమిషాలకు ఉదయాన్నే నిద్రలేచి కాసేపు ధ్యానం చేసుకోండి. అలాగే పరిశుభ్రమైనటువంటి బట్టలు ధరించండి. అంతేకాదు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన తప్పకుండా చేసుకోండి. శని అనుగ్రహం కోసం మీరు హనుమంతుల వారి యొక్క ఆరాధన అలాగే శనీశ్వరుడి ఆరాధనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ధనిష్ట
శతభిషం, పూర్వభద్ర నక్షత్రాలు కలిగి ఉన్నటువంటి కుంభరాశి వారు ఈ 4 రోజుల్లో చేసుకోవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు, దేవతారాధన గురించి తెలుసుకున్నారు కదా. వీటిని తప్పకుండా ఆచరించే దిశగా మీ మనసును మళ్లించుకోండి. అలాగే ముఖ్యంగా ఈ 4 రోజుల్లో కోపంతో కాకుండా శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మీకు అన్ని విధాలుగా జయాన్ని కలిగించటానికి, విజయాన్ని కలిగించటానికి మొదటి మెట్టు అని మీరు ఖచ్చితంగా గ్రహించుకోండి.